హాయ్ ప్రైజ్ ది లార్డ్. బైబిల్ ఇన్ తెలుగు ఆడియోకి మీ అందరికీ స్వాగతం. చూడండి, చక్కగా ఈరోజు బైబిల్ ఆడియో అది వినుట ద్వారా, బైబిల్ని వినుట ద్వారా, ఆ వాక్యాలు ధ్యానించడం ద్వారా మనలో ఏమొస్తుందంటే విశ్వాసం. విశ్వాసం అది మనం దేనికైనా రీచ్ చేయగలం. విశ్వాసం ద్వారా దేన్నైనా గెలవగలం. మనం ప్రార్థన చేయకన్నా, దేవుని వాక్యం చదవకన్నా మనం ఏది సాధించలేం. అలాంటిది మన ముందుకి ఇప్పుడు చదువు రాని వారి కోసం, చదువు వచ్చే వారి కోసం అందరికీ అవైలబుల్గా ఈ ఛానల్ మీ ముందు ఆడియో రూపంలో తెచ్చింది. నీతివంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. ఆ విశ్వాసం మీలో పెరగాలి అని అంటే వాక్యం వినడం ద్వారా మాత్రమే. ఈ వాక్యం వినండి, ఎంజాయ్ చేయండి, దేవుని ఆశీర్వాదం. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము. మోషే మోయాబు మైదానము నుండి యెరికో ఎదుటనున్న పిస్గా కొండ వరకు పోయి నెబో శిఖరమునకెక్కెను. అప్పుడు యెహోవా దాను వరకు గిలాదు దేశమంతయు, నఫ్తాలి దేశమంతయు, ఎఫ్రాయిము మనష్షేల దేశమును, పశ్చిమ సముద్రము వరకు, యూదా దేశమంతయు, దక్షిణ దేశమును, సోయరు వరకు, ఈత చెట్లు గల యెరికో లోయ చుట్టూ మైదానమును అతనికి చూపించెను. మరియు యెహోవా అతనితో ఇట్లనెను, నీ సంతానమునకిచ్చెదనని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణం చేసిన దేశము ఇదే. కన్నులారా నిన్ను దాని చూడనిచ్చితిని గాని నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మృతి నొందెను. బేత్పయోరు ఎదుట మోయాబు దేశంలోనున్న లోయలో అతడు పాతి పెట్టబడెను. అతని సమాధి ఎక్కడనున్నదో నేటి వరకు ఎవరికి తెలియదు. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు. అతనికి దృష్టిమాంద్యము లేదు, అతని సత్తువు తగ్గలేదు. ఇశ్రాయేలీయులు మోయాబు మైదానములలో మోషేను బట్టి 30 దినములు దుఃఖము సలుపుగా, మోషేను గూర్చి దుఃఖము సలిపిన దినములు సమాప్తమాయెను. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మపూర్ణుడాయెను. కాబట్టి ఇశ్రాయేలీయులు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. ఐగుప్తు దేశంలో ఫరోకును అతని సేవకులకందరికిని, అతని దేశమంతటికిని ఏ సూచక క్రియలను, మహత్కార్యములను చేయుటకు యెహోవా అతని పంపెనో వాటి విషయంలోనూ, ఆ బాహుబలమంతటి విషయంలోనూ, మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నుల ఎదుట కలుగజేసిన మహాభయంకర కార్యముల విషయంలోనూ యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలీలలో ఇదివరకు పుట్టలేదు. ఈ ఆడియో బైబిల్ ద్వారా మీరు దీవించబడుతున్నారని విన్నాం. మీకు ఈ ఆడియో బైబిల్ దీవెనకరంగా ఉంటే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మీ యొక్క ప్రార్థన విన్నపం మాకు పంపించండి. మేము నమ్ముతున్నాం ఈ యొక్క ఛానల్ ద్వారా, ఈ యొక్క ఎపిసోడ్ ద్వారా ఆశీర్వదింపబడ్డారు. థ్యాంక్ యూ.